అందరికీ నమస్కారం. వల్లభనేని బాలశౌరి ఈ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్లో తెలియని వాళ్ళు ఉండరు, మరి ముఖ్యంగా తెలంగాణలో కూడా. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, వ్యాపారవేత్త. ఈయన గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీ తరఫున 2004లో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ మెంబర్గా తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టాడు ఈ బాలశౌరి గారు 2004లో. 2009లో నరసరావుపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటమి పాలయ్యారు. ఎందుకు? 2009 రీఆర్గనైజేషన్ జరిగింది, కాన్స్టిట్యున్సీ రీఆర్గనైజేషన్. దాంతో తెనాలి అనేది పోయింది, అది గుంటూరులో కలిపేశారు. నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎవరు? బాలశౌరి గారు. తర్వాత 2014లో వైసీపీ పార్టీ మారి వైసీపీ పార్టీ నుంచి గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి గల్లా జయదేవ్ మీద మళ్ళా ఓటమి పాలయ్యారు. ఒకసారి తెనాలిలో విజయం సాధించారు, నరసరావుపేటలో ఓటమి పాలయ్యారు, మళ్ళీ గుంటూరులో ఓటమి పాలయ్యారు. తర్వాత 2019 మచిలీపట్నం వచ్చి మచిలీపట్నం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 2024 వచ్చేటప్పటికి జనసేన పార్టీ తరఫున పోటీ చేసి 24లో కూడా కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి విజయం సాధించాడు ఈ బాలశౌరి గారు. ఈయనకి 24లో విజయం సాధించాక కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. ఎట్లా? టీడీపీకి 2, జనసేనకు 1, బీజేపీకి 1, ఆంధ్రాకి 4 మంత్రి పదవులు ఇస్తారు. రీజన్ ఏంటి? 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి, అందులో 21 మంది గెలిచి ఉన్నారు కాబట్టి, జనసేన కూడా ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి జనసేన తరపున 1 ఇస్తారు. ఆ ఇచ్చేది బాలశౌరికి కేంద్రంలో మంత్రి ఇస్తారు. సీనియర్ ఆల్రెడీ 5 సార్లు పోటీ చేసి పార్లమెంట్కి, అందులో 3 సార్లు గెలిచి 2 సార్లు ఓటమి పాలైన సీనియర్ పార్లమెంటేరియన్గా, పార్లమెంటరీ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఈయన కేంద్రం నుంచి వచ్చే ఎంపీ నిధులతో పాటు ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉంటారో వాళ్ళ దగ్గర కామన్ గుడ్ ఫండ్ ఉంటుంది. ఏది? కొంత లాభాల్లో కొంత పేదవారికి కానీ, హాస్పిటల్స్కి కానీ, లేదా విద్యాలయాలకు కానీ ఖర్చు పెట్టాలని కొన్ని నిధుల్ని ఇలా ఖర్చు పెట్టాలి. అట్లా ఆ నిధులు తీసుకురావడంలో సిద్ధహస్తుడు. కృష్ణా జిల్లాలో మవినిగడ్డ, బంటుమిల్లి నియోజకవర్గాలు, పెనమలూరు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సిఎస్ నిధులు తీసుకొచ్చి ఆ నిధుల ద్వారా ఈ హాస్పిటల్లో సామాగ్రి కొనిచ్చి, ఏదైతే మెడికల్ ఎక్విప్మెంట్ కొని ఇచ్చేవారు. అలా ద్రాతృతమైన కార్యక్రమాలు, ఎంపీగా చేయాల్సిన పనుల కన్నా కూడా అదనంగా కూడా పనులు చేసి ప్రజాభిమానం చొరగొన్న ఈ నాయకుడు బాలశౌరి గారు. అయితే ఈ బాలశౌరి గారికి 2024లో కంపల్సరీలో కేంద్ర మంత్రి అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే కర్ణాటకలో కూడా దేవగౌడ పార్టీకి 2 గెలిచారు ఎంపీలు. అందులో దేవగౌడ కుమారుడికి కుమారస్వామికి కేంద్రంలో మంత్రిని చేశారు, ఉక్కు గనుల శాఖ మంత్రిని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ తరఫున కూడా ఒకటి వస్తుంది మంత్రి. ఆ మంత్రి బాలశౌరి అవుతాడని బాలశౌరి అభిమానులు, జనసేన అభిమానులు, టీడీపీ అభిమానులు అందరూ కూడా అనుకున్నారు. పాపం బ్యాడ్ లక్, కారణాలు ఏమన్నా కానీ ఆయనకు వస్తుందని మంత్రి పదవి రాలేదని ఆయన అభిమానులంతా కూడా నిరాశకు గురయ్యారు. బ్యాడ్ లక్. కాకపోతే ఆయన్ని 19 నుంచి కూడా పార్లమెంటరీ కమిటీల్లో ఎప్పుడూ పనిచేస్తూ ఉన్నారు. మంత్రి పదవి రాకపోయినా యాక్టివ్గా ఉండటం వలన సబార్డినేట్ లెజిస్లేటర్ కమిటీ అనే కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. సభ్యుల యొక్క వ్యవహారాలన్నింటినీ చూసేది ఈ కమిటీ. ఈ కమిటీకి 2019 నుంచి 24 వరకు కూడా చైర్మన్గా వ్యవహరించారు. మళ్ళీ తిరిగి ఈయనైతేనే సమర్థుడు అని చెప్పి మళ్ళీ తిరిగి ఆయనకి 24 రెండోసారి ఇచ్చాడు ఓంప్రకాష్ బిర్లా, అంటే స్పీకర్ ఆఫ్ పార్లమెంటు. ఆయన మళ్ళీ తిరిగి ఇచ్చాడు. ఈయన మీద నమ్మకం ఉంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు కూడా బాలశౌరి గారికి ఏదైనా బాధ్యత చెప్తే బాగా పనిచేస్తాడు, ఎఫిషియన్సీగా వర్క్ చేస్తాడు అనేది నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇది ఇచ్చారు. కానీ ఆయన అభిమానులంతా ఏం కోరుకుంటారు? కేంద్రంలో మంత్రి పదవి రావాలి, మంత్రి పదవి వస్తుందని ఎదురు చూస్తున్నారు. వేచి చూద్దాం, భవిష్యత్తు రాజకీయాల్లో బాలశౌరి లాంటి యంగ్ డైనమిక్ పొలిటీషియన్కి మంత్రి పదవి వస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్కి మంచి లాభం జరుగుతుంది అనేది ఆయన అభిమానులంతా కూడా కోరుకుంటున్నారని తెలియపరుస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.